హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో మార్నింగ్ బాబాయ్ దగ్గర నుంచి కాల్ రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ పెట్రోల్ కొట్టించుకొని ఇంకా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఈరోజు సప్లై వచ్చేసి ఆమన్గల్ రోడ్లో ఉంది. నాకెందుకు ఎంతో మూడ్ ఆఫ్లో ఉన్నా సరే ఆ రోడ్లో రైడ్ చేసేటప్పుడు మాత్రం పిచ్చ క్రేజీ అనిపిస్తుంది. మూడ్ మొత్తం సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళి ఇంకా ఫిష్ ప్రాన్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రాన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫిష్ కూడా తీసుకొని అండ్ ఈరోజు మన సప్లైలో కొత్త ఐటమ్ అయితే యాడ్ చేయబోతున్నాం, అదే కంజు. సో ఇంతకుముందు కూడా ఇది సప్లై చేస్తుండే, బట్ ఇంతకుముందు దానికన్నా ది బెస్ట్ అయితే ఇప్పుడు సప్లై చేద్దాం అనుకుంటున్నాం. సో దాని గురించి మాట్లాడేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాను. సో హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ అండ్ సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయడం కన్నా పెద్ద టాస్క్ ఇంకోటి లేదనిపిస్తుంది. సో ఇంకా చాలాసేపు వెయిట్ చేశాక ఫైనల్లీ అయితే ఇంకా షాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. సో ఫిష్ అయితే నీట్గా వాష్ చేసేసాను అండ్ ఒక్కసారి కాదు 2 సార్లు క్లీన్గా వాష్ చేసి సో ఇప్పుడైతే ఎన్ని హోటల్స్ అయితే ఉన్నాయో మొత్తం అన్ని ఏ హోటల్కి ఎంత టోటల్గా ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకొని ఇంకా బైక్ అయితే సెటప్ చేసుకున్నాను. సో ఈరోజు సప్లై రూట్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా తుక్కుగూడ ఉంది. తుక్కుగూడలో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ సప్లై అయిపోయాక ఇంకా కందుకూరు వెళ్ళాలి. కందుకూరు తర్వాత ఆమన్గల్ నుంచి తాళకొండపల్లి తర్వాత ఇంకా వయా కేశంపేట్ టు షాద్నగర్ ఇంకా సప్లై అయితే అయిపోతుంది. సో ఈరోజైతే ఇంకా నా ఫేవరెట్ రూట్లో అయితే రైడ్ చేయబోతున్నాను అండ్ చాలా క్రేజీ ఫీలింగ్ ఉంది. అండ్ ఇప్పుడే తొక్కు కూడా అయితే ఇంకా సప్లై అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ కందుకూరు వెళ్ళాలి. సో అక్కడ కూడా సప్లై చేసామంటే ఇంకా కడతల్ అది దాటాక కడతల్ టోల్ గేట్ దాటాక లొకేషన్స్ మాత్రం చాలా క్రేజీ అనిపిస్తాయి. సో చుట్టూ మౌంటైన్స్ అండ్ గ్రీనరీ చాలా పీస్ఫుల్ ఉంటుంది. మీకు వీడియోలో అయితే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ రియాలిటీగా చూడడానికి మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. ఆమన్గల్లో అయితే సప్లై అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు తాళకొండపల్లిలో కూడా సప్లై చేసేసి ఇప్పుడు డైరెక్ట్ ఇంకా కేశంపేట్ టు షాద్నగర్ వెళ్ళాలి. సో ఈ రోడ్లో కోఇన్సిడెన్స్ అనాలో ఏమన్నా నాకైతే తెలియదు. పక్కనే కనిపిస్తున్న విలేజ్లో 2 times పెట్రోల్ కొట్టించాల్సి వచ్చింది. అది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ జూన్లో అండ్ ఈ ఇయర్ జూన్లో ఎగ్జాక్ట్గా పెట్రోల్ అయిపోయి బైక్ ఇక్కడనే అయిపోయింది. అదే ఊర్లో ఇంకా 2 times అయితే పెట్రోల్ కొట్టించాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే షాద్నగర్ రీచ్ అయిపోయాము. టోల్ గేట్ అవతల ఒకటి సప్లై ఉండే, షాద్నగర్ లోపల కూడా ఇంకా ఒక 3 hotels సప్లై అయితే ఉండే. సో ఆ 3 hotels అయితే సప్లై చేసేసాను. ఈరోజు నా సప్లై అయితే మొత్తం అయిపోయింది. నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏంటంటే చాలా మంత్స్ నుంచి మా ఊరికి రోడ్ పెండింగ్లో ఉండే. సో ఈరోజు అయితే ఇంకా ఆ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అండ్ ఇంకా ఫ్యూ డేస్లో ఇంకా రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.